సోదరుడు బాలనాగేంద్ర గారికి సభాధ్యక్షులు, అదేవిధంగా సోదరుడు రియాజ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా నమస్కారం చేస్తున్నాం. మరి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోవాల్సింది రాక్షసుల్ని. మనం దేవతలకి రాక్షసులతో పోరాడాలంటే మనం కూడా రాక్షసుల్లాగా ప్రవర్తించి రేపు రాబోయే ఎన్నికల్లో మనం వాళ్ళని చుట్టుగా ఓడి మీరు మొదటగా ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను, కార్యకర్తలు సేవలు తక్కువగా ఉంది, స్పీడ్గా ఉండాలా. ఆ వైసీపీ వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే బాగా స్పీడ్గా ఉండాలి. నేను ఒక ఉదాహరణ చెబుతా ఉన్నాను. మేమంతా కూడా ఒక్కరో 25 సంవత్సరాలు కోర్టు చుట్టూరు తిరిగే కేవలం రాజకీయాల్లో నిలబడినటువంటి వ్యక్తులు. అదేవిధంగా మీరు ఇప్పుడు కేసు పెడతారు, మనం ఎందుకులే అక్కడ ఏదో విధంగా బయటకు పోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు అనుకుంటారు. మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. మనకి బ్రహ్మాండమైన నాయకులు మన జనార్దన్ గారు ఉన్నారు, అదేవిధంగా రియాజ్ గారు ఉన్నారు. అందరూ కూడా అండదండలుగా ఉంటారు. మీరందరూ కూడా కేసులు గెలవకుండా రాబోయే రోజుల్లో మన జనార్దన్ గారిని 1994లో ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందో, 2014లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన పరిస్థితి వచ్చిందో, 2024లో 40,000 తోటి 50,000 తోటి ఓడిపోతా ఉంటాడు. ఇది వాస్తవం. యథార్థం. జనార్దన్ గారిని గెలిపించి ఆయనకు విజయం చేకూర్చాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన పార్టీ మహిళా నాయకులు పెద్దలు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, అలాగే వేదికలకు, కార్యకర్తలకు, వీర మహిళా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 2019లో ఒక కపట నాటక సూత్రధారి అమ్మ మా నాన్న చంపేశారు ఇట్లా ఏయో లైట్ని కళ్ళబొల్లి రూపంలో తీసుకొని దేశంలోనే అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రిగా నిలబడి మనల్ని ఒక ఛాన్స్ ఇస్తే నేను ఏదో నిరూపిస్తానని చెప్పేసి ఆయన వచ్చిన కాడి నుంచి ఇసుక మాఫియా, అవినీతి, గంజాయి వీటిపై దృష్టి పెట్టాడు. ఇలాంటి వాటన్నింటినీ తరిమికొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ ప్రభుత్వ రాక్షస పాలనను తరిమికొట్టడానికి, ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించుకోవడానికి కూటమి మీద జరుగుతుంది. దీనికి పవన్ కళ్యాణ్ గారి వెంట 5 సంవత్సరాల నుంచి రియాజ్ గారు ఆయన వెంట ఉంటూ ఆయన ఏం చెప్తే అది చేస్తూ ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మాట వేగంగా భావిస్తూ ఈ రోజు ప్రకాశం జిల్లాలోని జనసేన పార్టీ ఇంత బలంగా ఏ సమస్య మీద పోరాడే విధంగా తయారు చేశారు. అదేవిధంగా ఇంకోవైపు జనార్దన్ గారు మాటల ప్రకారం కాకుండా పనులు చేతుల్లో చేసి చూపించి ఇది వీళ్ళిద్దరు కూటమిలో జనార్దన్ గారిని మన అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏ నాయకులైనా కానీ టీడీపీ జనసేన నాయకులు విభేదాలు ఏమీ లేకుండా కలిసి కట్టుగా పని చేసుకుంటూ మనము జనార్దన్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జనసేన ఆత్మీయ సమావేశానికి అధ్యక్షులు వచ్చిన మా గురు కాలేజీ నుంచి ఆధ్వర్యం తిరిగాము జనబాబు గారికి, అలాగే ఇక్కడ ముఖ్య అతిథి వచ్చేసిన మా ప్రియతమ నాయకుడు దామచర్ల జనార్దన్ గారికి, మా మిత్రుడు ఒకే ప్రాంతంలో చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం షేక్ రియాజ్ గారికి, అలాగే ఇక్కడ చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు చేస్తాను. ఇప్పుడు దాకా మన పెద్దలందరూ మాట్లాడారు అవతల పార్టీ వాళ్ళ గురించి, వాళ్ళు మనం గెలుస్తాం అదే అని చెప్పారు. మనం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిందో ఆ రోజే గెలుపు అనేది పక్క. ఇకపోతే ఇప్పుడు దాకా మనం చూస్తూ ఉన్నాం ఈ సమావేశం కోసం ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం కోసం తెలుగుదేశం జనసేన క్యాడర్ డివిజన్ స్థాయిలో గ్రామ స్థాయిలో నుంచి చాలా కాలం నుంచి వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పైన నాయకుల కన్నా కింద క్యాడరే ఎక్కువగా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి తీవ్రంగా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి ఇదే నాంది. ఇక్కడి నుంచి ఈ సమావేశం అనంతరం నేను నగరపాలక అధ్యక్షుడు కాబట్టి సోదరుడు
జనసేన నగరాధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ప్రతి డివిజన్లో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి డివిజన్ వైజ్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, అందరం కలిసి ముందుకెళ్ళి రేపు పొద్దున రామచంద్ర జనార్దన్ గారికి మీరందరూ మేమెంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో అలాగే జనసేన కార్యకర్తలు అంతే విధంగా ఆయన ఇంకా మీరు వెంటనే కొంత ఎక్కువ ఇష్టంగా ఉంటారు. ఎందుకంటే మేమేదో కొంత మా క్యాబినెట్ హుషారుగా యుద్ధానికి వెళ్ళని చెప్పిన ఫీలింగ్ లో ఉంటారు. మీరుంటే ఇంకా బలం జరుగుతుందని చెప్పని ఆయన అనుకుంటా ఉంటారు. సుందరం కలిసి రేపు జనార్దన్ గారి గెలుపుకి పూర్తిగా మనం మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. జనసేన పార్టీ ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ గడా బాలాజీ గారికి అలాగే సోదరుల నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మనం అందరం కూడా ఎంత కష్టపడ్డా ఇక 40 రోజులే మన ముందున్నటువంటి సమయం. ఈ 40 రోజులు కూడా మన బూతుల్లో మన డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి బూతుల్లో మనందరం కూడా రెండు పార్టీలు కూడా కలిసి గట్టిగా పనిచేసేటటువంటి సందర్భం వచ్చింది. ఇప్పటి వరకు 2019 ఎన్నికల్లో పోటీ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో నా వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా రేపు రాబోయే అధికారం వచ్చిన తర్వాత నేను అండగా ఉంటానని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నాను. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా జనార్దన్ గారు కూడా ప్రతి డివిజన్ లో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తల్ని జనసేన పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులతో సరి సమానంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు జరగబోయే ఎన్నికలు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు రేపు జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మతమెక్కి కొట్టుకుంటున్నటువంటి ఒక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిని కట్టదించడానికి 2024 ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని కట్టదించే విధంగానే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక రాక్షసుని అంతమొందించాలని చెప్పేసి ఈ రోజు మధ్యవర్తిత్వంగా 3 పార్టీలను ఏకం చేసినటువంటి పరిస్థితి కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నరరూప రాక్షసుని చంపడానికి కోసం. ఎందుకంటే శ్రీరాముడు దేవుడే, కానీ ఆ దేవుడి వల్ల కూడా కాకపోతే వానర సైన్యాన్ని సహాయం తీసుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ దేవుడు, కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దించాలంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటై మనందరం కూడా కలిసి వెళ్లాల్సినటువంటి సందర్భం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం ఇక్కడ ఉన్నటువంటి ఒక నరరూప రాక్షసుడు, ఇక్కడ ఉన్నటువంటి రాక్షసుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుకు అర్థం ఏంటో తెలుసా? లోపల కత్తులు పెట్టుకొని బయటికి నవ్వినట్టు నటిస్తూ ఉంటాడు. అతనే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు నా సొంతం అంటాడు. ఈ ఎన్నికలకి 2024 ఎన్నికలకి బాలినేని హటావో ఒంగోలు బచావో అనే నినాదంతోనే మా అందరం ఎన్నికలకు వెళ్దామని చెప్పి చెప్తున్నాను. ఇదే నినాదంతో మా అందరం ముందున్నారు. గతంలో 2014లో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మద్దతుగా 2 పార్టీలు కలిసి వెళ్ళినప్పుడు రామచంద్ర జనార్దన్ గారిని ఒంగోలు శాసనసభ్యుడిగా మనందరం కూడా గెలిపించుకున్నాం. అలాగే ఒంగోలు అభివృద్ధి కూడా జనార్దన్ గారు చాలా కృషి చేశారు. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పొత్తుల్లో ఉన్నాం, త్యాగాలు చేయాలి, త్యాగాలు మనం చేశాం. కేవలం రాష్ట్రం కోసం, మన నియోజకవర్గం అభివృద్ధి కోసం జనార్దన్ గారిని గెలిపించుకునే బాధ్యత మనందరం కూడా మన భుజాలను వేస్తున్నామని చెప్పి మరొకసారి మీ అందరికీ వివరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా
మీ అందరికీ నేను భరోసాగా ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మన ముందున్నటువంటి ఒకటే ఒక లక్ష్యం, రేపు పోలింగ్ బూతుల్లో ఎవరైతే ఓట్లు వేయలేదో, ఎవరైతే ఇళ్ల దగ్గర ఉన్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేసి పోలింగ్ బూతులకు తీసుకెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేయించేటటువంటి బాధ్యత ప్రతి ఒక్క జన సైనికులు తీసుకోవాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా కలిసి ఆయన నడవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కొంతమంది అన్నారు, నాకే చాలా ఫోన్ వచ్చింది, ఏంటి 24 సీట్లుగా మీరు పరిమితమైపోతున్నారు, 24 తీసుకుంటే మా మనోభావాలు దెబ్బతున్నాయని. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మరి ఆ రోజు ఏ మనోభావాలు ఉన్నాయని నేను అడుగుతున్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఒక్క సీటు మనం గెలిచిన ఆ ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీలో వెళ్ళిపోయిన ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు వింటూ ఈ రోజు పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చి నడిపినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజు 24 మంది శాసనసభ్యులు గెలిచి అసెంబ్లీలో, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు మన వాణి వినిపించబోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యూహం. ఇది మర్చిపోయి మనకి 24 అంటే అసలు మనకి ఏముంది? జీరో దగ్గర నుంచి ఈ రోజు మనం పైకి వెళ్ళాం. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, సీట్ల సంఖ్య కాదు, అధికారంలో మనం ఉన్నావా లేదా అనేది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం ఉన్నావా లేదా, మన వాటా ఉందా లేదా అనేది ఆలోచించాలి. కాబట్టి మనకు ఉన్నటువంటి ఒకే లక్ష్యం, ఇక్కడ అభ్యర్థిగా మనం బలపరిచినటువంటి రామచంద్ర జనార్దన్ గారిని గెలిపించుకునేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకున్నాం. ఈ యొక్క ఆత్మీయ సమావేశం తర్వాత ప్రతి వార్డుల్లో, ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో కూడా ఇరువురు కార్యకర్తలు కూడా కలిసి ముందుకు సాగుతాం. అలాగే ఇప్పటి నుంచి మనం కూడా ప్రతి గ్రామంలో కానీ, ప్రతి వార్డులో కానీ, ఎక్కడ మన ప్రచారంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ ఏమి చేసినా సరే ఇరు పార్టీల నాయకులు, ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఉమ్మడిగా ఉండేటట్టు ప్లాన్ చేస్తే మనకు ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా మన మధ్య గొడవ పెట్టకుండా ఉంటుంది. ఎందుకంటే మధ్య నేను చూశాను, ఏమి లేని దగ్గర సాక్షి పేపర్ నా గురించి, జనార్దన్ గారి గురించి అసత్య ప్రచారాలు రాసింది. అసలు సాక్షి పేపర్ జగన్ పేపర్, అసలు అది కూడా పేపర్ గా గుర్తిస్తావా అని అడుగుతున్నాను. నాకు తెలిసి అది ఫోటో పేపర్. సాక్షి అనేది ఒక ఫోటో. అలాంటి పేపర్లో రాసేయన్నీ కూడా ప్రజలందరి ముందు కూడా మీరు నిలబెట్టాలి. ఎందుకంటే మన ఇద్దరం కలిసి కూడా పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఎవరికి సీట్ వచ్చినా సరే కలిసి పనిచేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే సీటు ముఖ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు చెప్పారు, నన్ను పిలిచి చెప్పారు, పిలిచి నీకు నీ బాధ్యత నేను తీసుకున్నాను, నువ్వు నా మనిషివి, కాబట్టి నీకు టికెట్ వచ్చినా రాకపోయినా నువ్వు పార్టీని అక్కడ గెలిపించాలి, నువ్వు తెలుగుదేశం పార్టీతో ఉండాలి, నీ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు చెప్పారు. ఎందుకంటే పొత్తులో ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయడం అవసరం. మనకి ఎన్నో అనుభవం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో ఈరోజు మనం పొత్తు పెట్టుకున్నాం. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తుంది. కాబట్టి ఇరువురు కూడా కలిసి మన కార్యకర్తల్ని కాపాడుకునేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం. మనం వాళ్ళు ఏది చేసినా మనం ప్రతిఘటించడానికి సిద్ధంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు మీకు ఇప్పుడు ఎల్లవేళ అండగా ఉంటారు. దయచేసి ఇటువంటి ఒంగోలు నరకాసుని ఒంగోలు నుంచి తరిమేయడానికి మన రామచంద్ర జనార్దన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించి ఒంగోలు అభివృద్ధికి మనం అందరం కూడా ముందుండాలని కోరుకుంటూ, ఇప్పుడు అందరం కూడా జనసేన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసిన వాళ్ళందరం కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. దాంతోపాటు ఈరోజు జనసేన అధ్యక్షుడు గౌరవనీయులు మిత్రులు రియాజ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి
జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా నిన్నే బీజేపీ కూడా కలిశారు. బీజేపీ 3 పార్టీలతోటి యుద్ధంలోకి ఇంకో 40 రోజుల యుద్ధంలో మనం వెళ్ళిపోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ జగన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పేసి ఈ రాష్ట్రానికి వచ్చారు. వచ్చి ఆ రోజేమో ఎన్నో మాటలు చెప్పాడు. ఎన్నికల ముందు మద్య నిషేధం అన్నాడు, 45 సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు, అదేవిధంగా సిపిఎస్ రద్దన్నాడు. ఒకరికి కాదు అన్ని హామీలు ఇచ్చాడు. ఆయనకి నోటుకొచ్చిన హామీలు ఇచ్చేసి ఇచ్చిన మరుక్షణం పడగట్టం మొదలుపెట్టాడు. గ్రీవెన్స్ రాళ్ళ నుంచి మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడ నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఏ విధంగా ఉంటుందో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ రోజు 5 సంవత్సరాలు ఎన్నికలు, రేపు 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్నా కూడా ప్రజలు బయటికి రావడానికి భయపడే పరిస్థితులు ఈ రోజు ఈ సైకో జగన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరు కూడా అదివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా 1-2 నచ్చకపోతే దాన్ని మార్చుకుంటారు. ఇతను వచ్చిన తర్వాత ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు జరిగినాయో దాన్ని అన్ని కూడా పక్కన పడేశాడు. కానీ ఆయన ఇచ్చే పథకాలు మాత్రం పేర్లు మార్చి దాన్నే అమలు పరుస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ రాజకీయాన్ని ఎక్కడైతే కడపలో ఉంటుందో దాన్ని రాష్ట్రం అంతా కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాని కాబట్టి రేపు ఎన్నికల్లో అయినా కూడా, ఓట్ల విషయంలో అయినా, ఏదైనా కూడా పరిస్థితులు, ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. మళ్ళా ఈ రాక్షసుడు కానీ మళ్ళా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అప్పటికే 20 సంవత్సరాలు పోయింది. ఇంకా మళ్ళా ఎవరు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కూడా ఉండదని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు పెద్దలంతా కూడా మాట్లాడుకొని ఈ రోజు 3 పార్టీలు కూడా కలిసి ఈ రోజు పోటీలో జరుగుతున్నాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఉన్నా కూడా మనకు కావాల్సింది మంచి ప్రభుత్వం కావాలి, అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు మనకు తీసుకొస్తే ఒక కంపెనీ కూడా ఉన్నాయి. మన జిల్లాలోనే 25,000 కోట్లతోటి పేపర్ మిల్ ఆ రోజు ఫౌండేషన్ స్టోరేజ్ అన్ని చేశారు. దానికి రెవెన్యూ కూడా మనకి గవర్నమెంట్కి పెరుగుతుంది. అదేవిధంగా 16,000 ఉద్యోగాలు వస్తాయని, మనం చదువుకున్న పిల్లలకి అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలు చేస్తే వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు కూడా గుజరాత్కి వెళ్ళిపోయి ఈ రోజు అది కూడా లేకుండా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఎంతో మందిని కూడా ఈరోజు మద్యంలో ఎంతమంది చనిపోయారో మనకు అందరికీ తెలుసు. దాన్ని రైలుగా వ్యాపారం చేస్తూ, వ్యాపారంలో కూడా ఎవరైనా కూడా బ్రాండ్లు లేకుండా సొంత బ్రాండ్లు పెట్టి ఈరోజు చాలా మంది కూడా మద్యం మీద చనిపోవడం కూడా మనం చూసాం. మన రాష్ట్రంలో ఏదైనా మాట్లాడితే అతను కూడా చంపే పరిస్థితి, అతని మీద కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు మనందరం కూడా మనం చూసాం. కాబట్టి రాక్షస ప్రభుత్వాన్ని మనం చూడాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక కసిగా, ప్రతి ఒక్కరూ కూడా ఒక నిర్ణయాలు తీసుకొని కసిగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మేము మీకు ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం. రియాజ్ ఇంతకు ముందు నుంచి కూడా మన మిత్రుడే. అదేవిధంగా పార్టీ కూడా మేము ఒక పద్ధతి ప్రకారంగా పోయేవాళ్ళం. జనసేన వాళ్ళకి కూడా పూర్తిగా తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా అయితే మాతో ఇదివరకు ఉన్నారో, జనసేన కార్యకర్త ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ ఫోన్ వచ్చినా కూడా మేమందరూ కూడా కలిసి వాళ్ళకు కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు పదవుల్లో అవ్వచ్చు, లేకపోతే రేపు డెవలప్మెంట్లో అవ్వచ్చు, అక్కడ ఉండే ఇష్యూస్ను బట్టి ఏం చేస్తే మన వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకునే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా జనసేన వాళ్ళకు కూడా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉండే అతను కూడా మనం చూసాం. ఇక్కడ ఉండే అతను 5 సార్లు గెలిపించారు. 5 సార్లు గెలిపిస్తే 5 సార్లు కూడా అతను ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయాల. ఈరోజు పూర్తిగా ఒంగోలుని ఏం చేశాడని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ప్రతి దగ్గరికి వెళ్ళి నేను పట్టాలు ఇస్తానని చెప్పి తప్పితే 5 సంవత్సరాల్లో ఇది కావాలి, ఇది చేసిన ప్రజలకు అని చెప్పుకునే పరిస్థితిలో ఇక్కడ ఉండే క్యాండిడేట్ లేడని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మినీ స్టేడియం కానీ, మినీ స్టేడియం మనమే చేసాం, దాన్ని ఓపెన్ చేశారు. ఆ రోజు అంబేద్కర్ భవన్ కూడా నేను మన కొత్తలో 14లో వచ్చినప్పుడు అది మరీ
బాగలేదని చెప్పేసి దానికి ఒక 3.5 కోట్లు పెట్టి అంబేద్కర్ భవన్ని రూపురేఖలు మారిస్తే దాన్ని ఓపెన్ చేసుకొని రాయేసుకుంటాడు. దానికి కూడా నేను ఒకటే చెప్పాం, పేదవాళ్ళు ఎవరైనా ఎస్సీలు మ్యారేజ్ చేసుకోవాలంటే మేము ఉండే టైంలో దానికి పాలసీ కూడా పెట్టాం, ఫ్రీగా చేసుకోవాలి. ఏదైనా కూడా మెయింటెనెన్స్ దాని కరెంటు బిల్లో లేకపోతే మెయింటెనెన్స్ మాత్రమే తీసుకోవాలని చెప్పాం. దాన్ని ఈరోజు వ్యాపారం చేసి పెట్టారు. ఈరోజు ఎవరికో ప్రైవేటు వాళ్ళ కార్యకర్తకు ఒకరికి ఇచ్చారు, వాళ్ళని వసూలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాం, ఫిష్ మార్కెట్ ఇవన్నీ కూడా తిరిగాం మేము, మటన్ మార్కెట్ ఇవన్నీ. ఫిష్ మార్కెట్ కూడా ఆ రోజు 4 కోట్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేశాం. ఈరోజు అక్కడికి పోతే ఆ రోజు మెయింటెనెన్స్ కోసం అని చెప్పి షాపు 7,000 రూపాయలు దాని మీద బాడుగు పెడితే 700 పెడితే ఈరోజు షాప్ వాళ్ళకి 5,000 తీసుకుంటున్నారు, 4 నుంచి 5,000 తీసుకుంటారంట కార్పొరేషన్ వాళ్ళు. దాన్ని ఎవరికో ఇచ్చారు, వాళ్ళు కూడా దాన్ని నెల అయ్యేటప్పటికి వాళ్ళు వసూలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వ్యాపారాలు చేసుకోవడానికి, దోచుకోవడానికి ఈ రకంగా వ్యవస్థని పాడు చేసే పరిస్థితి. ఆ రోజు కళాకారులంతా కూడా వచ్చి మేము ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవాలంటే మాకు బయట ఏదైనా పెట్టుకోవాలంటే ఇబ్బందులు అవుతున్నాయి అంటే ఆ రోజు ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని ఆ రోజు మనం పెట్టి దాన్ని ప్రారంభించాం. దాన్ని కూడా కళాకారులు ఎవరైనా అక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటే వాళ్ళకి మెయింటెనెన్స్ వాళ్ళకి ఫ్రీగా మనం పెట్టాం. దాన్ని ఈరోజు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాన్ని కూడా పనిచేసి పెట్టారు. ఏదైనా కూడా మనం ఒక ఆలోచన విధానంతో పేదవాళ్ళు కూడా ఉండే విధంగా గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆస్తులతో మనం కడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జేబులో ఉన్నా లేకపోయినా మిగతా దగ్గర కళ్యాణ మండపాల్లో చేసుకోవాలంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా చూసుకోవడానికి మేము ఎన్ని కూడా కార్యక్రమాలు ఆ రోజు చేస్తే ఈరోజు అన్ని ఇష్టారాజ్యంగా తయారు చేశారు, ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. వాళ్ళ పని మనకి ఏం చేశారు అని అడిగితే ఏమీ లేకుండా ఈరోజు బెదిరించడం లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం ఈరోజు పరిస్థితి మన టౌన్లో ఉన్నాయి. ఎవడన్నా ఒక స్థలం కొనుక్కుంటే ఆ స్థలానికి ఈరోజు గ్యారంటీ లేదు, ఎక్కడ ఆక్యుపై చేస్తారో తెలియదు. నెలకు ఒకసారి మనం ఈసీ తెప్పించుకొని మన పేరు ఉందా లేదా చూసుకునే పరిస్థితులు ఈరోజు మన స్థలాల మీద ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనేక దారుణాలు ఈరోజు ఈ పనులు చేశారు. నేను సంవత్సరం ముందే చెప్పాను ఎమ్మెల్యేకి కూడా, నీ కొడుకు మామూలు పనులు చేయట్లా, కొడుకు చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు, దానివల్ల ఖచ్చితంగా భగవంతుడైన ఉంటే నీకు ఉసురు పడుతుంది, రేపు అనేది నీకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి నేను ఆ రోజే చెప్పాను. ఈ రోజుకి వాళ్ళకి మార్పు రాలా. మా కొడుకు ఏం చేసినా మా కొడుకు మీద పడతాడని చెప్పేసి నేను ఏదో చాలా మాట్లాడాను. ఎందుకంటే ఆయన ఉండేది 2-3 రోజులు, మిగతా ప్లేస్లో గోవా, శ్రీలంక లేకపోతే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఇతనికేమో కొడుకు అప్పగిస్తే కొడుకేమో దాన్ని బ్లాక్మెయిల్ చేయటం. గూండా రాజు ఆ సైకో జగన్ ఎలా ఉన్నాడు దానికి తగ్గట్టుగానే ఉన్నాడు ఇతను కూడా. ఈ రోజుకి కూడా కొంతమంది అభిమానం మీద పార్టీకి వస్తామని చెప్పేసి వాళ్ళు కండ వేసుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి బెదిరించడం, నీకు షాప్ ఇస్తారంటాం, 5 లక్షలు ఇస్తారంటాం, లేకపోతే 2 లక్షలు ఇస్తారంటాం. ఏంటో నాకు అర్థం కాదా. అభిమానం మీద మనుషులు రావాలి, డబ్బులు పెట్టి ఎంతమందిని కొనగలుగుతాడు, ఎంత సంపాదించాడు, ఎంత సంపాదించుకుంటే ఇంట్లో పెట్టుకోవాలి. అంతేగాని నీ ఇష్టారాజ్యంగా వాళ్ళందరినీ కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికి ఒక బాబు అని చెప్పేసి ఒక అతను మెకానిక్ అతను ఉంటే పోయినసారి ఆయన 6 నెలల ముందే మన పార్టీలోకి వచ్చాడు. ఆయన మళ్ళీ వాళ్ళ సిస్టర్ని వాళ్ళ బావని బెదిరించి వాళ్ళ బావని మీ అమ్మాయిని ఇంటికి పంపిస్తానని చెప్పి మళ్ళా తీసుకెళ్ళి మళ్ళీ కంట వేశారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ బాబు నా కాడికి వచ్చాడు. మళ్ళా తిరుగుతున్నాడని చెప్పి మళ్ళా పిలిచి మళ్ళా బెదిరిస్తారు. అంటే బెదిరింపులతో ఇంకా 4 రోజులు నేను ఒకటే వేళ కూడా చెప్పేది, ఈ పోలీసు వాళ్ళు కానీ నీకు ఎవడైనా కూడా నీకు సహాయం చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ 4 రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ మాట వినేవాడు లేడు, కుర్చీలో కూర్చున్నాడు కూడా చేసేవాడు లేడు, ఉండరు కూడా అని చెప్పుకోవడం. ఎప్పుడు కూడా మనం ప్రజల్లోకి వెళ్ళాలి అనుకునేటప్పుడు మనం ఈ పని చేసాం, ఈ పనికోసారి ఈ పని చేస్తాం, ఏదైతే మిగిలినవి ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం, మీకు అన్ని విధాలకు కూడా అండగా ఉంటామని చెప్పుకుంటా ఎలా తప్పితే నీకేం కావాలి, నీకు షాప్ కావాలా, కాలువ మీద షాప్ కట్టిస్తారంట, షాపులు కట్టిస్తాం, షాప్ మీకు లేకపోతే 15,000 వచ్చినట్టు చేస్తాం, లేకపోతే డబ్బులు ఇస్తాం, లేకపోతే బెదిరించి నీ మీద గంజాయి కేసు పెడతాం. ఎంతమంది మీద గంజాయి కేసు పెడతారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు ఇంకా అతనికి ఇంకా రాజకీయం తెలియదా, ఇప్పుడే వచ్చాడు. వాళ్ళ నానేమో అతి గారాబం అయినట్టుంది, ఆయనకేమో పూర్తిగా చెప్పుకోలేకపోతున్నాడు. ఆ గారాబంతో ఇతనికి ఇంకా ఏం చేస్తున్నాడో ఇతనికి అర్థం కావట్లా. కాబట్టి ఇప్పుడైనా పద్ధతులు మార్చుకొని
ఎవరినైనా కూడా ఒక మంచి ఆలోచన విధానంతో దగ్గర తీసుకుంటే వాళ్ళు నీతో పడి ఉంటారు. అంతేగాని డబ్బులతోటి బెదిరింపులతోటి ఒకరోజు బెదిరిస్తారు, 2 రోజులు బెదిరిస్తారు, మళ్ళా అది జరిగేది ఉండదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన ఒంగోలులో జరుగుతున్నాయి. పట్టాలు కూడా అన్ని ఫేక్ పట్టాలు. నిన్నే మేము ప్రెస్ మీట్ పెట్టాం, అన్నీ చూసాం ఎవరెవరికి ఎలా ఇస్తున్నారో. కొంతమందికి ఏమో ఇప్పుడు 21,000 పట్టాలు ఆల్రెడీ అప్లికేషన్లు వచ్చినాయి అంటారు. కొంతమందికి ఏమో డిజిటల్ సిగ్నేచర్ ఉండేది, అదేమో ఇస్తున్నారు. కొంతమందికి ఏమో తహసీల్దార్ సంతకాలు పెట్టి ఇస్తున్నారు. పేరుకేమో రోజు పోయేసి ప్రతి డివిజన్లో రోజుకు 5 డివిజన్లు తిరగటం, 5 డివిజన్లో వాళ్ళందరికీ కూడా ఇచ్చి మొహం ఏమో బాధగా పెట్టి నేను ఇంత చేశాను, నాకు ఒక అవకాశం ఏంటి, లాస్ట్ నాది అని చెప్పేసి ఆయన ఫేస్ కూడా మార్చి ఒక బాధ దిగులతోటి ఈరోజు చీరలు చొక్కా ప్యాంట్లు కూడా పంచే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మాయ మాటలు, మాయకథ. ఇతను నిజంగా చిత్తశుద్ధి పేద ప్రజలనే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే సంవత్సరం ముందే ఇవన్నీ కూడా చేసుకొని సంవత్సరం 6 నెలల ముందే ఎలక్షన్ రాకముందే వాళ్ళకి పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపించి ఇదిగోనమ్మా నీకు ఇస్తున్న పట్టా, ఇదిగో ఈ సైట్ అని చెప్పేసి వాళ్ళకి చూపించి నువ్వు షర్టు ప్యాంటు లేకపోతే జాకెట్ చీరలో పెడితే సంతోషం ఉంటుంది. అంతేగాని ఏదో కాగితాలు ఇచ్చేసి ఈరోజు కావాలని మభ్య పెట్టే పరిస్థితులు కూడా ఈరోజు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా దాన్ని నమ్మే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత టిడ్కో హౌసెస్ ఏదైతే మనం 6,000 ఇళ్ళు మన గేడ ఉన్నాయో దాన్ని తప్పకుండా కూడా 6,000 ఎలిజిబిలిటీలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇల్లు కట్టించి దాదాపు 80% అయింది. 1 ఇయర్లో అది కంప్లీట్ చేసి వాళ్ళందరికీ పొజిషన్ ఇస్తాం. అదేవిధంగా ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా 2 సెంట్లు, వాళ్ళకు కూడా 2 సెంట్లు, ఇలా 1 సెంట్ కాదు 2 సెంట్లు ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచనే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మనం చేసిన పనులు ఆగిపోయినాయో 165 కోట్లు పెట్టి మేము పైప్ లైన్ ఆ రోజు నేను 14 అప్పుడు నేను ప్రామిస్ చేశాం, మంచినీళ్ళు ఇస్తాం, పోతురాజు కాలం కంప్లీట్ చేస్తాం, ఇల్లు కట్టిస్తాం, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఏదైతే ప్రామిస్ చేశామో దాన్ని కూడా ఈరోజు 165 కోట్లతోటి మనం ఆ రోజు తీసుకొచ్చి అమలు స్కీమ్ నుంచి అది ఇంకా 2 కిలోమీటర్లు అలానే ఆగిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా కంప్లీట్ చేయాలి. మనం కొన్ని ఫిల్టర్ బెడ్స్ కట్టాం, వాటర్ ట్యాంక్స్ కట్టాం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా కొన్ని చేశాం. రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది కంప్లీట్ చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా మన ఒంగోలుకి ఒక మార్పు అనేది మనం తీసుకొని వస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పోతురాజు కాలువ మేము తిరిగి దానికి 85 కోట్లు దానికి శాంక్షన్ చేపిస్తే దాన్ని పూర్తి చేయకుండా 3 కాంట్రాక్టులు మార్పించి 3 కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళంతా కూడా చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని కూడా అది క్యాన్సిల్ చేశారు. ఈరోజు వరకే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా రేపు 100 కోట్లు దాని మీద కావాలి అంటే ఎంత ఇబ్బందో అర్థం కాల. ఆ రోజు వచ్చిన పరిస్థితిని శాంక్షన్ అయిన దాన్ని కానీ వీళ్ళు కొంచెం చిత్తశుద్ధితో చేస్తుంటే ఈరోజు పోతురాజు కాలం కూడా పూర్తయిపోయి మన ఒంగోలులో ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బంది లేకుండా ఉండేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఏదైతే ఉన్నాయో మనం చేయాల్సిన కార్యక్రమాలు అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఎప్పటికప్పుడు మనందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఏంటి ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో దాని పద్ధతి ప్రకారంగా వెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అన్నీ కూడా జనసేన కానీ తెలుగుదేశం కానీ మనం ప్రతి డివిజన్లో మీ అందరూ కూడా కూర్చోండి. ఏదైతే డివిజన్స్లో కమిటీలు ఉన్నాయో అందరూ కూడా మమేకం అవ్వండి. ఎక్కడా కూడా కాంట్రవర్షియల్ అవసరం లే, అందరం కూడా కుటుంబ సభ్యులం. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. మనకి ఇవాళ అవసరం లేదు. వీళ్ళేది జనసేన ఏందనేది టీడీపీ అనేది పెట్టుకోవాలండి. ఎక్కడ గొడవలు తెచ్చుకోవాలండి. మీకు ఏదైనా కావాలి, ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియపరచండి. మేము కూర్చొని దాని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అలాంటిదే కానీ మీరు ఒకరొకరు మాట్లాడుకోకుండా డివిజన్లో అందరూ కూడా కలిసికట్టుగా కూర్చొని ఒక్కో ఓటర్ని మనం ఎన్నికలకు వెళ్ళే లోపల 3-4 సార్లు కలిసేటట్టుగా మనం ఏదైతే పథకాలు మన నాయకులు ఇస్తున్నారో ఆ పథకాలు కూడా తెలియపరిచేటట్టుగా, అదేవిధంగా వాళ్ళందరూ కూడా వివరించి
వాళ్ళందరినీ కూడా ప్రజలను కూడా చేసే విధంగా మీరందరూ కూడా చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న కాక మొన్న షాదీ ఖానా కూడా మీరంతా కూడా చూశారు. మనం 2003లో అప్పుడు మా తాతయ్య గారు మినిస్టర్గా ఉండేటప్పుడు అప్పుడు ఫౌండేషన్ వేసింది. దాన్ని తిప్పి మళ్ళీ ఇంకోటి మాట్లాడతారు. దాన్ని ఆల్రెడీ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన దాని పైన ఒక ఫ్లోర్ వేసి దాన్ని ఓపెన్ చేసి మొత్తం నేనే చేశానని చెప్పి చెప్తున్నాడు. ఈరోజు మైనార్టీస్ వాళ్ళు అందరూ కూడా తెలుసది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏదైతే ముస్లిమ్స్కి ఎన్ని చేసామనేది కూడా ఈరోజు ముస్లిమ్స్కి 5 టర్ములు ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పా, మైనార్టీస్కి నువ్వు ఏం చేసావో చెప్పు, మన ఇద్దరం కావాలంటే బహిరంగ సభ కూడా సిద్ధమని కూడా చెప్పాం. దానికి ఏం మాట్లాడు, ఎవరో ఒకరి చేత కూర్చోబెట్టేదనో ఏదో పిచ్చి మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. నేను ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 2014లో మైనార్టీకి సంబంధించింది ఈద్గా కానీ కబరస్తాలు కానీ షాదీఖానా కానీ ఇవన్నీ మన టైంలోనే ఆ రోజు తీసుకొచ్చి అన్నీ చేసాం. ఎక్కడైతే మసీదులు ఉన్నాయో మసీదుల మరమ్మతులు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తీసుకొచ్చాం, లోన్లు ఇప్పించాం. అదేవిధంగా కానుక ఏదైతే మన రంజాన్ కానుకలు ఇచ్చాం. అదేవిధంగా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే విదేశీకి వాళ్ళని కూడా పంపించాం. కొంతమంది ఎవరో నాకు పార్టీ అనేది కూడా సంబంధం లేకుండా పేదవాడు ఎవరైతే బాగలేక హాస్పిటల్ అయ్యి 2 లక్షల బిల్లు అయితే మా దగ్గరికి వచ్చి మళ్ళా వాళ్ళకి ₹1,00,000 వెనక్కి తీసుకొచ్చి CMRF నుంచి 14-15 కోట్ల రూపాయలతో కొన్ని వేల మందికి కూడా ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చాం. వెనక్కి తీసుకొచ్చి పేదవాడు తట్టుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి అవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజు చేశాం. కాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడేమో మాయ మాటలు చెప్తున్నారు, అకౌంట్లోకి వేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. మనం కూడా ఈసారి జరిగే ఎలక్షన్ చాలా క్రిటికల్ ఎలక్షన్, ఒక మంచికి ఒక చెడుకి జరిగే ఎలక్షన్ కాబట్టి మనం ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే రేపు ఏదన్నా కూడా మనం జాగ్రత్త అశ్రద్ధ తీసుకోవాలో లేకపోతే మనం గెలిచిపోయామని ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తే మాత్రం మళ్ళా ఏదైనా ఇబ్బందులు వస్తే వీళ్ళు మొత్తం మళ్ళా వచ్చి ఇళ్ళ మీద పడి వచ్చే పరిస్థితులు కూడా వస్తాయి. ఈ రోజే చాలా మంది మన దగ్గరికి రాకపోయినా కూడా అటు వైశ్యాస్ కానీ ఎంతో మందిని ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ఎప్పుడో కట్టిన బిల్డింగ్లకు కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి ఈ డీవీఎస్ ఉంది మరి ఎలాగా 30 లక్షలు ఇస్తారా 25 లక్షలు ఇస్తారా అని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు. కొంతమంది చెప్పలేకున్నారు, కొంతమంది నాకు చెప్పుకుంటారు. ఇలాంటి పనులన్నీ కూడా మార్పు రావాలి అంటే ఖచ్చితంగా మళ్ళా మన పార్టీ రావాలి, మన అందరం కలిసి మనం పనిచేసుకోవాలి. మేము ఉండేటప్పుడు ఎవరు అపార్ట్మెంట్ కడుతున్నారో నాకు తెలియదు, ఎవరు లేఅవుట్ వేస్తున్నారో మాకు తెలియదు. మన దగ్గర ఉండే గ్రానైట్లు కూడా ఎవరు ఓనర్లో కూడా మాకు తెలిసేది కాదు. మాకు అప్పుడంతా కూడా ప్రజలకు ఎక్కడ ఏం చేయాలి, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను చెప్తే ఎక్కడ మనకు లాభాలు వస్తాయా లేకపోతే ఏ వ్యాపారాలు ఎవరు చేస్తున్నాడు అనేది కూడా మేము ఎప్పుడు కూడా దాని మీద ఆలోచన కూడా పెట్టలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మనం ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేసుకోగలిగాం. దీనికి ఈరోజు మళ్ళా కూడా మన జనసేన మీరందరూ కూడా కలిసి ప్రతి డివిజన్లో బూత్ మెంబర్ కాడించి అందరూ కలిసికట్టుగా కూర్చోండి, కలిసికట్టుగా పనిచేద్దాం. కలిసికట్టుగా రేపు ఏ సమస్య వచ్చినా రేపు ఎవరికి ఏం చేయాలనుకున్నా కూడా మనం కలిసికట్టుగా ముందుకెళ్దాం. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళకి ఉండదు. ఖచ్చితంగా ఇదే ఒక కమిటీ, కామన్ కమిటీ వేసుకుంటాం. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాంట్లో మీ వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, అందరం ఉంటాం. దానికి తగ్గట్టుగా ఏ డివిజన్కి ఏం చేసేయాలి, ఏ డివిజన్లో మన వాళ్ళు ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి మనం ఏం చేయాలనేది కూడా అన్నీ కూడా మాట్లాడుకొని దానికి తగ్గట్టుగానే మీ అందరినీ కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం అన్ని చేసే ముందు మనం ఏం చేయాలనేది కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేయాలని మరోసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏ సమస్య ఎక్కడ కూడా కాంట్రవర్సీగా పోవాలండి. నిన్న మేము 37 డివిజన్లో డోర్ టు డోర్ తిరుగుతుంటే మేమంతా కూడా ఎక్కడో వెనకాల 4 బజార్లు అవుతుంటే ఒక డయాస్, అక్కడ చిన్న డయాస్ చేశారు, జాయినింగ్స్ ఉన్నాయని. ఎవరో కొంతమంది వచ్చి మేము వచ్చే లోపల డయాస్ పడేసిపోతారు. వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా మేము కూడా కనుక్కుంటున్నాం. పిచ్చి పిచ్చిగా ఏదో మీ పిచ్చేషాలు వేసి కావాలని ఏదో గోడాలను పెట్టి బెదిరించేసి ఏదో ఇట్లా ఫ్లెక్సీలు చేయించడం, డయాస్లు పడేయటం ఇవన్నీ చేస్తే దీనికి ఇంకా 4 రెట్టింపులు మేము చేయాల్సి వస్తుంది. అలాంటి మంచి పద్ధతులు మానుకోండి. ఏదో మేము ఏదో చేతగాకో లేకపోతే గమ్ముగా ఉండటం రాజకీయం తెలియకో కాదు, సంస్కారం.
మనం ఏం చేస్తున్నామా, మనం ప్రజలకు ఏం చేసామా అనేది మనకు ఉంటాయి అంతే. రాజకీయాల్లో మనల్ని గెలిపించారు, మనం ఏం చేయాలి, ప్రజలకు అండగా ఎట్లా ఉన్నామో ఉంటాయి. అంతేగాని పిచ్చి పనులు చేయటం, ఇట్లాగా బెదిరించాలు ఇవన్నీ కూడా చేస్తే దీనికి 4 గంటలు చేస్తాం. దాని దూరం తెచ్చుకోవద్దు. నేను పడేసిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, రేపు మళ్ళా అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరో కొంతమంది పోలీసులు ఈరోజు వాళ్ళ వాచ్మెన్ లాగా పనిచేయచ్చు. ఆ వాచ్మెన్ కూడా రేపు మళ్ళీ మా దగ్గరికి రావాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ వాచ్మెన్ మళ్ళీ మన ఇంటికాడికి వచ్చి పొరపాటు అయిందనే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకని పోలీసులు కూడా అంత ఓవర్ యాక్షన్ చేయకుండా దీని ఎంతవరకు మీ డ్యూటీ ఎట్లా ఉందో దాని విధంగా మీరు చేస్తే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంటే అందరిని అనబడలే, మనం కొంతమంది ఉన్నారు, అది వాళ్ళకి తెలుసు నేను ఎవరిని అంటున్నాను. కాబట్టి అత్యుత్సాహం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాలంటీర్స్ కూడా ఎవరైనా కూడా రేపు వాలంటీర్స్ కూడా మనకు కంటిన్యూ అవుతుంది. వాలంటీర్స్ కూడా అతి ఉత్సాహం చూపించి పిచ్చి పనులు చేస్తే మనకు ప్రతి డివిజన్లో వాలంటీర్లు ఎలా పనిచేస్తారో మన పార్టీ వాళ్ళు కూడా అదే విధంగా ప్రతి డివిజన్లో మన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని గమనిస్తూ ఉంటారు. ఎవరైనా అతిగా చేస్తే మాత్రం తప్పకుండా రేపు వాళ్ళు రిమూవ్ చేసి పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీస్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు ఆర్పీలు అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు పద్ధతిగా మీరు చేసేది ఏ పని ఉందో దాన్ని పరకట్ చేసుకొని వాళ్ళు ఏదో కుక్కర్లు ఇస్తున్నారు, లేకపోతే ఈ హాట్ బాక్స్ ఇస్తున్నారని చెప్పేసి ఏదో ఒకటి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే రేపు మీకే ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారులైనా ఎవరైనా సరే మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ టైంలో అందరూ యూనిఫామ్గా చూడండి. ఇన్నాళ్ళు మీకు వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు ఏం చెప్పిందో చేశారు. ఈరోజు ఆ పద్ధతులు మార్చుకొని అందరిని కూడా ఒక పద్ధతిగా చూసుకొని మీ డ్యూటీ మీకు కరెక్ట్గా చేస్తే అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా ఈరోజు అందరం కలుగుతామని ఈరోజు డేట్ పెట్టుకున్నాం. ఆ రోజు అందరూ కూడా వచ్చారు. మీ అందరూ కూడా రేపటి నుంచే అందరూ కానీ కలిసి కూర్చోండి. ఏ డివిజన్కి ఆ డివిజన్ మా కమిటీ లిస్ట్ కూడా నేను పంపిస్తాను. మీ కమిటీ లిస్ట్ కూడా మనకు పంపిస్తే ఎక్కడికక్కడ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కూడా యూనిఫామ్గా చేసుకున్నాం. యూనిఫామ్గా జనాల్లోకి వెళ్దాం. అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీతో ఈ ఒంగోలు కానీ మన మెజార్టీ తెచ్చుకునే విధంగా ముందుకెళ్దామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దగ్గర 15 లక్షల మందితోటి సిద్ధం అని చెప్పేసి ఒక సభ పెట్టాడు. ఎవరు? సైకిల్ జగన్ రెడ్డి. సిద్ధం దేనికి సిద్ధమో మనకు తెలియదులేదు. ఆ పేరు ఒకటి పెట్టారు. రేపు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా లేకపోతే దేనికి సిద్ధాలో కూడా తెలియకుండా ఒకటి పెట్టాడు. దీనికి మొత్తం దగ్గర 4-5 జిల్లాలు అన్ని కూడా బ్లాక్ చేశారు రోడ్డు. ఈరోజు విజయవాడ వెళ్ళాలంటే మనం అంటే చీరాలెళ్ళి బాపట్ల నుంచి కొన్నూరు మీదుగా అటు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటు నుంచి రావాలి అంటే వాళ్ళు మళ్ళా నర్సరాపేట నుంచి మళ్ళా జంక్షన్ నుంచి అక్కడంతా రావాల్సి వస్తుంది. ఈరోజు అనేక మందిని ఈరోజు ప్రజలకు ఇబ్బందులు పెడతా. ఈనాడు ఏ ఊరకు పెట్టాడో, ఈ 5 ఏళ్ళు ఏం పని చేశాడో, 12 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కరు కూడా రోడ్లు వేయలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వలేదు, ఏమీ పని కాకుండా ఈరోజు సభ కూడా పెట్టేసి దానికి ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి 5,000 బస్సులు పెట్టి తోట ఈరోజు ప్రజల్ని మామూలు ప్రజలు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గుంటూరు ఆ సైడ్ వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మానుకొని రేపు వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు ఊరు మొత్తం తిప్పి పెట్టారు కాబట్టి మీకు కూడా చెప్పాలి కాబట్టి ఇవన్నీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్